హైవర్స్ కాంతార చాప్టర్ 1 దీని ప్రీక్వెల్ అందామా అంతే. సినిమా రిలీజ్ అయ్యి నాకు తెలిసి 10 రోజులు కూడా అవ్వట్లా. ఇవాటికి 8 రోజులు 9 రోజులు హార్డ్లీ కలెక్షన్ వచ్చేసి 7 రోజులు 8 రోజులు కలెక్షన్ 509 కోట్లు. ఏంటి అసలు ఈ రోజున కలెక్షన్ అంటే సింపుల్. ఆ సినిమా ఏం చూపించారంటే కష్టపడి బతుకుతున్నటువంటి జనాన్ని వాళ్ళ దగ్గర వనరుల్ని కనుక ఎవరైనా దోచుకుందామని కనుక చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తిరుగుబాటు వచ్చేది. ఆ తిరుగుబాటుకి ఆ దేవుడే ముందుండి నాయకత్వం వహిస్తాడు. ఫైనల్లీ వీళ్ళ తిరుగుబాటుని చూసి అగ్రకులాల వాళ్ళు లేదన్నప్పుడు రాజులు ఎవరో పాలకులు ఎవరైనా సరే వారిలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ముందుకు వచ్చి వీళ్ళకి సాయం చేస్తారన్నట్టుగా రుక్మిణి వసంతం చూపించారు రాజ్ కుమార్ వీధిలో. అంటే పోరాట వీధిగా రిషబ్ని చూపించారు, రిషబ్ సెట్ని. ఓవరాల్గా అన్నప్పుడు మరలా చెప్తాను సింపుల్. ఏ చరిత్రను తిరగేయండి, ఏ విప్లవాన్ని తిరగేయండి, ఏ ప్రేమ కథని తిరగేయండి, ఒకే ఒకటి ఉండింది. అన్యాయాన్ని ఎదిరించే న్యాయ కోవిదుడు అందామా పెద్ద పదలొద్దులే. అన్యాయాన్ని ఎదిరించే వీరుడు, ధర్మాన్ని కట్టుబడి పోరాడే ధీరుడు, వీరి పక్కే దేవుడు ఉంటాడు, ఎవరైనా ఉంటారు. అంతిమంగా విజయం వారిదే. ఈ సినిమాలో అదే చూపించారు. అందుకే ఈరోజు అందరం అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మన సమాజంలో దోచుకోబడుతున్న వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు. దోచుకుంటున్న వారు తక్కువలో ఉన్నారు కానీ గట్టిగా ఉంటున్నారు. అటువంటి గట్టి వారి మీద తిరగబడాలంటే దైవ సంకల్పం కావాలి, నీలో ధైర్యం కావాలి. ఎప్పుడు ఇదంతా వచ్చిందంటే సంఘటితమైనప్పుడు. మన అంబేద్కర్ కూడా చెప్తాడు, చదువుకో, సంఘటితమవు, పోరాడు అని చెప్పేసి. ఎవరు చెప్పినా అదే చెప్తారు. చాణక్యుడు చెప్పిన అదే చెప్తాడు, విదురుడు చెప్పిన అదే చెప్తాడు. ముందు విషయం ఏంటి తెలుసుకో, ఆ తర్వాత టీంని ఫామ్ చేయి, పోరాడు, గెలుపు సాధించు. ఈ కాంతరాడు చూపించింది అదే. అందుకే 5 కలెక్షన్ దాటి దూసుకుపోతా ఉంది.